హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరి కోసం మంచి రెసిపీ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే మిస్ అయిపోతారు. నోటికి చేదు అనిపిస్తున్నప్పుడు, నోటికి కమ్మగా ఏదో ఒకటి తినాలి అని అనుకుంటారు కదా! ఎవ్వరైనా, మీరైనా, నేనైనా. అలాంటి వాళ్ళ కోసం ఈ మంచి రెసిపీ అండి. మిస్ అవ్వద్దు. ఫీవర్ వచ్చినా, జలుబు చేసినా, నోరు చప్పగా అనిపించినా అలాంటి వాళ్ళకి దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్ చాలా అంటే చాలా బావుండిద్ది. ఇలా వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద నెయ్యేసుకొని, ఆ పచ్చడేసుకొని అలా లాగిస్తూ ఉంటే ఎంత తింటున్నామో మనకు కూడా తెలియనంత తింటూ ఉంటామండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మీరు చేసుకొని విధంగా ఇంతవరకైతే ఈ వీడియో ఎక్కడా లేదండి. యూట్యూబ్‌లో నేనే ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా అంటే చాలా 100కి 100% అయితే నేను ఈ పచ్చడికైతే మార్క్స్ అయితే ఇస్తాను. అంత బావుండిద్ది. ఇది చుక్క కూర అండి. నేనైతే ఒక కట్ట వరకు చుక్క కూర అయితే తీసుకున్నాను. దీంట్లో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. పిల్లలకి మ్యాక్సిమం సి విటమిన్ తగ్గుతూ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ ఆకుకూర పెట్టండి. చాలామంది పిల్లలు ఆకుకూరలంటే అవాయిడ్ చేస్తారు. కానీ ఇలా చేసి పెట్టారనుకో నోటికి కమ్మగా, రుచిగా తెలుస్తూ ఉంటది. మంచిగా తింటారండి. వీటిని సన్నగా కడిగి తరుగుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టుకోండి. నేను సన్నగా తరగండి చాలా వరకు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 ఉల్లిపాయలైతే ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పైన అదే తొక్కంతా తీసేసి వేసుకోండి. దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. 4, 5 ఉల్లిపాయలైతే వేసుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు నేను కారం వేసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటాము అని అంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ అయితే మరీ మెత్తగా చేసుకోకండి. కొంచెం ఇలా నేను చూపించిన విధంగా అయితే చేసుకొని ఉంచుకోండి. ఇట్లా ఒక్క పలుకు ఉంచితే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. తక్కువ టైంలో మంచి టేస్టీ చట్నీ అండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇలా అన్నీ వేసుకోవాలండి. చాలా వరకు పోపులోనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుందండి. పచ్చి వాసన వచ్చి ఫ్రై అవ్వకుండా ఉంటే అస్సలు బాగోదు. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. కొంచెం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఒక కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న చుక్క కూరను కూడా మొత్తం వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనము చట్నీ చేసుకొని ఉన్నాం కదా, ఉల్లిపాయ చట్నీ, దాంట్లో సాల్ట్ వేసాము. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా వస్తుంది. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలామంది చుక్క కూర అనేది తినరు. అసలు ఆకుకూరలే తక్కువ తింటారు. కానీ అలాంటి వాళ్ళు వీక్లీకి 2 డేస్ అయినా సరే మీరు ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుండిద్ది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చేసుకున్న ఉల్లిపాయ చట్నీని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ చుక్క కూరలో కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత తీస్తే మొత్తము ఇలా కుక్ అవ్వాలి. దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు నిదానంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేదంటే పచ్చి వాసన వచ్చిద్ది, తినలేము, అస్సలు టేస్ట్ రాదు. నెమ్మదిగా కొంచెం మనకి ఈ పచ్చడి బాండీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా చూడండి, నాకు మొత్తం సపరేట్ అవుతుంది. ఆయిల్ కూడా మనకి పైకి స్ప్రెడ్ అవుతూ ఉంది కదా, అంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినదని అర్థం. కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా ఒక గిన్నెలోకి అయితే నేను తీసుకున్నానండి. అసలు చూస్తేనే నోరూరిపోతుంది. మీకు చెప్తుంటే ఇంకా నాకైతే నోరూరిపోతూ ఉంది.
చాలా బావుండిద్ది. ఇడ్లీ, చపాతీ, దోస అలాంటికి కూడా చాలా బావుండిద్ది. ఎప్పుడు చట్నీలు కాకుండా ఇలా కూడా తినొచ్చు. నేనైతే ఇంకా ఉండలేక అనేసి కొంచెం చట్నీ వేసుకొని, కొంచెం అన్నం, ఒక 2 చుక్కల నెయ్యి వేసుకొని, కొద్దిగా నెయ్యయితే వేసుకున్నాను. మంచిగా 2 కలుపుకొని మనం తింటుంటే ఉండిద్దండి. ఎంత తింటున్నామని కూడా తెలియనంతగా తింటాము. పిల్లలకు కూడా ఇది చేసి పెట్టారనుకో, వాళ్ళకి మంచిగా పోషకాలు లభిస్తూ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా, టేస్టీగా తింటూ ఉంటారు. ఇప్పటి నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి. మన ఛానల్ నేమ్ అయితే మారుద్దాము అనైతే అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టము ఈ ఛానల్ నేమ్ ఉంచితే ఓకేనా? లేదా ఛానల్ నేమ్ మార్చడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్